'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము మొదటి వచనం నుండి. నెబాతు కుమారుడును రాజునైన యెరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరంన అబీయాము యూదావారిని ఏలనారంభించెను. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు రాజుగా ఉండెను. అతని తల్లి పేరు మైకా, ఆమె అబీషాలోము కుమార్తె. అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీయు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. కనుక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతన్ని ఉండనిచ్చెను. రెహబాము బ్రతికిన దినములన్నీయు అతనికి యరొబామునకును యుద్ధము జరుగుచుండెను. అబీయాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన వాటన్నిటిని గూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అబీయామునకును యరొబామునకును యుద్ధము కలిగియుండెను. అబీయాము తన పితరులతో కూడా నిద్రించగా వారు దావీదుపురమందు అతనిని సమాధి చేసిరి. అతని కుమారుడైన ఆసా అతని కుమారుగా రాజాయను. ఇజ్రాయేల్ వారికి రాజైన యరొబాము ఏలుబడియందు 20వ సంవత్సరమున ఆసా యూదా వారిని ఏలనారంభించెను. అతడు 41 సంవత్సరములు యెరూషలేమునందు ఏలుచుండెను. అతని అవ్వ పేరు మైకా, ఈమె అబీషాలోము కుమార్తె. ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని పురుషగాములను దేశంలో నుండి వెళ్లగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టెను. మరియు తన అవ్వ అయిన మైకా అసహ్యమైన ఒక దాన్ని చేయించి దేవతా స్తంభము ఒకటి నిలుపగా ఆసా ఆ విగ్రహమును చిన్నాభిన్నములుగా కొట్టించి కిద్రోను ఓరును దాన్ని కాల్చివేసి ఆమె పట్టణపు దేవి కాకుండా ఆమెను తొలగించెను. ఆసా తన దినములనియు హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెను, కాని ఉన్నత స్థలములను తీసివేయకపోయెను. మరియు అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులను తాను ప్రతిష్ఠించిన వస్తువులను వెండియు బంగారమును ఉపకరణములను యెహోవా మందిరంలోనికి తెప్పించెను. వారు బ్రతికిన దినములన్నిటను ఆసాకును ఇజ్రాయేలు రాజైన బయషాకును యుద్ధము జరుగుచుండెను. ఇజ్రాయేలు రాజైన బయషా యూదా వారికి విరోధి అయ్యుండి యూదా రాజైన ఆసా యుద్ధ నుండి ఎవరనూ రాకుండను అతని యుద్ధకు ఎవరనూ పోకుండను రామా పట్టణమును కట్టించెను. కాబట్టి ఆసా యెహోవా మందిరపు ఖజానాలోను రాజనగరు యొక్క ఖజానాలోను శేషించిన వెండి అంతయు బంగారమంతయు తీసి తన సేవకుల చేతికప్పగించి హెజ్యోను నకు పుట్టిన టబ్రిమ్మోను కుమారుడును దమస్కులో నివాసము చేయుచు అరామునకు రాజునయున్న బెన్హదదుకు పంపి మనవి చేసినదేమనగా, నీ తండ్రికిని నా తండ్రికిని సంధి కలిగి ఉన్నట్లు నీకును నాకును సంధి కలిగి ఉండవలెను. కనుక వెండి బంగారములను నీకు కానుకగా పంపించుచున్నాను. నీవు వచ్చి ఇజ్రాయేలు రాజైన బయషా నా యుద్ధ నుండి తిరిగిపోవునట్లు నీకును అతనికిని కలిగిన నిబంధనను తప్పింపవలెను. కాబట్టి బెన్హదదు రాజైన ఆసా చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యముల అధిపతులను ఇజ్రాయేల్ పట్టణముల మీదికి పంపి ఇయోనును దానును ఆబేల్ బేత్ మయాకాను కిన్నెరెతును నఫ్తాలి దేశమును పట్టుకొని కొల్లపెట్టెను. అది బయషాకు వర్తమానము కాగా రామా పట్టణము కట్టడం మాని తిర్సాకు పోయి నివాసము చేసెను. అప్పుడు రాజైన ఆసా ఎవరనూ నిలిచిపోకుండా యూదా దేశపు వారందరూ రావాలని ప్రకటన చేయగా జనులు సమకూడి బయషా కట్టించుచుండిన రామా పట్టణపు రాళ్లను కర్రలను ఎత్తుకుని వచ్చిరి. రాజైన ఆసా వాటి చేత బెన్యామీను సంబంధమైన
గెబను, మిస్పాను కట్టించెను. ఆసా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని బలమంతటినీ గూర్చియు అతడు చేసిన సమస్తమును గూర్చియు అతడు కట్టించిన పట్టణములను గూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతడు వృద్ధుడైన తరువాత అతని పాదముల యందు రోగము పుట్టెను. అంతట ఆస తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదుపురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతనికి మారుగా యెహోషాపాతు అను అతని కుమారుడు రాజాయెను. యరొబాము కుమారుడైన నాదాబు యూదా రాజైన ఆసా ఏలుబడిలో 2వ సంవత్సరమందు ఇజ్రాయేలు వారిని ఏలనారంభించి ఇజ్రాయేలు వారిని 2 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి అతడు దేనిచేత ఇజ్రాయేలు వారు పాపము చేయుటకై కారకుడాయెనో ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను. ఇస్సాకారు ఇంటి సంబంధుడును అహీయా కుమారుడైన బయషా అతని మీద కుట్ర చేసెను. నాదాబును ఇజ్రాయేలు వారందరూ ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బెతోనునకు ముట్టడి వేయుచుండగా గిబ్బెతోనులో బయషా అతన్ని చంపెను. రాజైన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరమందు బయషా అతన్ని చంపి అతనికి మారుగా రాజాయెను. తాను రాజు కాగానే ఇతడు యరొబాము సంతతి వారినందరినీ హతము చేసెను. ఎవనినైనా యరొబామునకు సజీవునిగా ఉండనీయక అందరినీ నశింపచేసెను. తన సేవకుడైన షీలోనీయుడైన అహీయా ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారముగా ఇది జరిగెను. తాను చేసిన పాపముల చేత ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడై యరొబాము ఇజ్రాయేలుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టింపగా ఈలాగున జరిగెను. నాదాబు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానినంతటినీ గూర్చి ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. వారి దినములన్నిటను ఆసాకును ఇజ్రాయేలు రాజైన బయషాకును యుద్ధము జరుగుచుండెను. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరమందు అహీయా కుమారుడైన బయషా తిర్సా యందు ఇజ్రాయేలు వారినందరినీ ఏలనారంభించి 24 సంవత్సరములు ఏలెను. ఇతడు యెహోవా దృష్టికి కీడు చేసి యరొబాము దేనిచేత ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడాయెనో దానినంతటినీ అనుసరించి ప్రవర్తించెను. రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం నుండి. యెహోవా వాక్కు హనానీ కుమారుడైన యెహూకు ప్రత్యక్షమై బయషాను గూర్చి ఇలాగు సెలవిచ్చెను. నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపచేసి ఇజ్రాయేలు వారను నా జనుల మీద నిన్ను అధికారిగా చేసితిని. అయినను యరొబాము ప్రవర్తించిన ప్రకారంగా నీవు ప్రవర్తించుచు ఇజ్రాయేలు వారగు నా జనులు పాపము చేయుటకు కారకుడివై వారి పాపముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నావు. కాబట్టి బయషా సంతతి వారిని అతని కుటుంబీకులను నేను సమూల ధ్వంసము చేసి నెబాతు కుమారుడైన యరొబాము సంతతి వారికి నేను చేసినట్లు నీ సంతతి వారికి చేయబోచున్నాను. పట్టణమందు చనిపోవు బయషా సంబంధికులను కుక్కలు తినును. బీడు భూములలో చనిపోవు వాని సంబంధికులను ఆకాశ పక్షులు తినును అనెను. బయషా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన వాటన్నిటిని గూర్చి అతని బలమును గూర్చి ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. బయషా తన పితరులతో కూడా నిద్రించి తిర్సాలో సమాధి చేయబడెను. అతనికి మారుగా అతని కుమారుడైన ఏలా రాజాయెను. మరియు బయషా యరొబాము సంతతి వారి వలనే ఉండి తన కార్యముల చేత యెహోవా దృష్టికి కీడు చేసి ఆయనకు కోపము పుట్టించిన దానినంతటిని బట్టి అతడు తన రాజును చంపుటను బట్టి అతనికిని అతని సంతతి వారికిని విరోధముగా యెహోవా వాక్కు హనానీ కుమారుడును ప్రవక్తయునగు యెహూకు ప్రత్యక్షమాయెను. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 26వ సంవత్సరమున బయషా కుమారుడైన ఏలా తిర్సా యందు ఇజ్రాయేలు వారందరినీ ఏలనారంభించి 2 సంవత్సరములు ఏలెను. తిర్సాలో తనకు గృహ నిర్వకుడగు అర్సా ఇంట అతడు త్రాగి మత్తుడయుండగా యుద్ధ రథముల అర్ధభాగము మీద అధికారి అయిన జిమ్రి అతని మీద కుట్ర చేసి లోపలికి చొచ్చి అతని కొట్టి చంపి అతనికి మారుగా రాజాయెను. ఇది యూదా రాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున సంభవించెను. అతడు సింహాసనాసీనుడై ఏలనారంభించిన తోడనే
బైషా సంతతి వారందరిలో ఏ పురుషునే కాని అతని బంధువులలోనూ మిత్రులలోనూ ఎవరినే కాని మిగులనీయక అందరినీ హతము చేసెను. బైషాయును అతని కుమారుడకు ఏలాయును తామే పాపము చేసి ఇజ్రాయేల్ వారు పాపము చేయుటకు కారకులై తాము పెట్టుకొనిన దేవతల చేత ఇజ్రాయేలుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిరి. కనుక వారు చేసిన పాపములను బట్టి ప్రవక్త అయిన యెహూ ద్వారా బైషాను కూర్చి యెహోవా సెలవిచ్చిన మాట నెరవేరుటకై జిమ్రీ బయషా సంతతి వారందరినీ నాశనము చేసెను. ఏలా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన క్రియలన్నిటిని గూర్చియు ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున జిమ్రీ తిర్సాలో 7 దినములు ఏలెను. జనులు ఫిలిష్తీల సంబంధమైన గిబ్బెతోను మీదికి వచ్చి అక్కడ దిగియుండగా జిమ్రీ కుట్ర చేసి రాజును చంపించినను వార్త అక్కడ దిగియున్న జనులకు వినబడెను. కనుక ఇజ్రాయేలు వారందరూ ఆ దినమున సైన్యాధిపతి అయిన ఒమ్రీని దండుపేటలో ఇజ్రాయేల్ వారి మీద రాజుగా పట్టాభిషేకం చేసిరి. వెంటనే ఒమ్రీ గిబ్బెతోనును విడిచి అతడును ఇజ్రాయేల్ వారందరూ తిర్సాకు వచ్చి దాన్ని ముట్టడి వేసిరి. పట్టణము పట్టుబడనని జిమ్రీ తెలుసుకుని తాను రాజనగరు నందుచొచ్చి తనతో కూడా రాజనగరును తగలబెట్టుకొని చనిపోయెను. యెరోబోము చేసినట్లు ఇతడును యెహోవా దృష్టికి చెడుతనము చేయువాడయుండి తానే పాపము చేయొచ్చు ఇజ్రాయేల్ వారు పాపము చేయుటకు కారకుడైనందున ఇలాగున జరిగెను. జిమ్రీ చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన రాజద్రోహమును గూర్చి ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అప్పుడు ఇజ్రాయేల్ వారు 2 జట్లుగా విడిపోయి జనులలో సగము మంది గీనతు కుమారుడైన తిబ్నీని రాజుగా చేయవలనని అతని పక్షమునను సగము మంది ఒమ్రీ పక్షమునను చేరిరి. ఒమ్రీ పక్షపు వారు గీనతు కుమారుడైన తిబ్నీ పక్షపు వారిని జయింపగా తిబ్నీ చంపబడెను. ఒమ్రీ రాజాయెను. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 31వ సంవత్సరమున ఒమ్రీ ఇజ్రాయేల్ వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. ఆ 12లో 6 సంవత్సరములు అతడు తిర్సాలో ఏలెను. అతడు షెమెరునొద్ద షోమ్రోను కొండకు 4 మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షెమెరు అనునతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అని పేరు పెట్టెను. ఒమ్రీ యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గముగా ప్రవర్తించెను. అతడు నెబాతు కుమారుడైన యెరోబాము దేనిచేత ఇజ్రాయేల్ వారు పాపము చేయుటకు కారకుడై దేవతలను పెట్టుకొని ఇజ్రాయేలుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను దానిని అనుసరించి ప్రవర్తించెను. ఒమ్రీ చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు అగుపరిచిన బలమును గూర్చి ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఒమ్రీ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధి అందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన అహాబు అతనికి మారుగా రాజాయెను. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన అహాబు ఇజ్రాయేల్ వారికి రాజై షోమ్రోనులో ఇజ్రాయేల్ వారిని 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రీ కుమారుడైన అహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన ఎద్బయలు కుమారుడైన యెజెబెలును వివాహం చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మురుక్కుచూ నుండెను. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను మరియు అహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము అహాబు తన పూర్వీకులైన ఇజ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇజ్రాయేలుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. అతని దినములలో బేతేలీయుడైన హీయేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అబీరాము అను అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయెను. దాని గౌలను నెత్తగా సెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయెను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను.